హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కు మన భారత్ జట్టుని అయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో వచ్చేసరికి చాలా మంది సీనియర్ ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ సిరీస్ టీ20 సిరీస్కి వచ్చేసరికి వైస్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారో బీసీ అయితే ప్రకటించడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గా మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 3 మ్యాచ్ల ODI సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి సంబంధించి అయితే సిద్ధమవుతుంది. అయితే దీనికోసం మన టీమిండియా అయితే మొదటగా వచ్చేసరికి టీ20 సిరీస్ సంబంధించి జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో చూసుకుంటే చాలా మంది యంగ్స్టర్తో కూడిన జట్టుని అయితే ప్రకటించి సీనియర్ ప్లేయర్లకు దాదాపు అందరికి కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన సీనియర్ ప్లేయర్లకు అందరికీ అయితే టీ20 సిరీస్కి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ODI సిరీస్ అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ సంబంధించి జట్ల గురించి అయితే బీసీ అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించి జనవరి 19న ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తుంది. దాని గురించి సపరేట్ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కి మాత్రమైతే 15 మందితో కూడిన జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. బీసీఐ మాత్రమైతే ఈ జట్టులో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత టీమిండియా స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల కాలంలో మహమ్మద్ షమి వచ్చేసరికి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. బెంగాల్ తరఫున ODI ఫార్మాట్లో విజయ్ హజార్ ట్రోఫీలో వచ్చేసరికి 10 ఓవర్లు వేసి 62 రన్స్ ఇచ్చి 4 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. పూర్తి ఫిట్నెస్తోనైతే మహమ్మద్ షమి ఉండడంతో టీ20 జట్టుకి ఎంపిక చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన శుభ్మన్ గిల్ కానీ, SSC జైస్వాల్ కానీ, రిషబ్ పంత్ కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ వంటి ప్లేయర్లకు అయితే టీ20 సిరీస్కి అయితే పూర్తిగా రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెన్నునొప్పి గాయమైన విషయం కూడా తెలిసిందే. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి అదేవిధంగా ODI సిరీస్ మొత్తానికి అయితే దూరం అవుతున్నట్లయితే ఇప్పటికే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. వీళ్ళందరూ దూరం అవడం, అదేవిధంగా రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమైతే టీ20 ఫార్మాట్ గుడ్ బై చెప్పిన విషయం కూడా తెలిసిందే. సీనియర్ ప్లేయర్లు మొత్తం దూరం అవడంతో టీ20 జట్టులో వచ్చేసరికి మొత్తం యంగ్ ప్లేయర్తో కూడిన టీ20 జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కి టీ20 కెప్టెన్గా యథావిధిగా సూర్యకుమార్ యాదవ్ అయితే వ్యవహరిస్తున్నట్లయితే క్లియర్ కట్ అయితే మరోసారి అయితే చెప్పడం జరిగింది బీసీ. అదేవిధంగా మన టీ20 సిరీస్కి వచ్చేసరికి వైస్ కెప్టెన్ ఎవరు చేయబోతున్నారైతే మన బీసీ అయితే ఒక సంచలన ప్లేయర్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఏమైనా ప్లేయర్లు ఉన్నా కానీ ఈ ప్లేయర్కి అయితే ఇవ్వడం చాలా గొప్పదని కూడా చెప్పుకోవచ్చు. బీసీ అయితే ఒక నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. వైస్ కెప్టెన్గా వచ్చేసరికి అక్షర్ పటేల్ ఎంచుకోవడం అంటే చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అదేవిధంగా మంచి ప్లేయర్లు ఉన్నా కానీ మరి అక్షర్ పటేల్ ఎంచుకోవడం అంటే బీసీ అయితే మంచి ఆలోచన అయితే చేసింది. అక్షర్ పటేల్కు తన ఆడిన అనుభవానికి అదేవిధంగా టీంకు సపోర్ట్ చేస్తున్న విధానానికి బీసీ అయితే మంచి అవార్డు లెక్కన ఫీల్ అవ్వాల్సిందే వైస్ కెప్టెన్ కూడా. అదేవిధంగా టీ20 జట్టులో వచ్చేసరికి 15 మందితో కూడిన స్క్వాడ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎవరెవరికి చోటు లభించింది అనే వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ప్రకటించిన విషయం గురించి సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వికెట్ కీపర్ పొజిషన్లో, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణో, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం. ఓవరాల్గా 15 మందిలో చూసుకుంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన టీంనే బీసీ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా స్క్వాడ్ గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో యథావిధి అయితే బరిలో దిగి ఉన్నారు. కాకపోతే బ్యాకప్ ఓపెనర్గా మాత్రమైతే స్క్వాడ్లో అయితే లేదని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ గత సిరీస్ల నుంచి వీళ్ళు ఓపెనింగ్ పొజిషన్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. అదేవిధంగా సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో వరుస సెంచరీలు అయితే చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన టీ20 సిరీస్లో. అందుకనే వీళ్ళిద్దరిని అయితే
ఓపెనింగ్ పొజిషన్ అయితే బరిలో దింపడం జరిగింది. అదేవిధంగా మరోసారి అయితే రుతురాజ్ గైక్వాడ్కి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అసలు జట్టు ఎంపికల్లో రుతురాజ్ గైక్వాడ్ పేరుని అయితే పరిగణలో తీసుకున్నారా లేదా అనే విషయాల గురించి బీసీసీఐ అయితే ఎటువంటి అయితే ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డిని అయితే ఎంపిక చేయడం జరిగింది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే తిలక్ వర్మ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. గతంలో జరిగిన T20 సిరీస్లో 2 సెంచరీలు కూడా చేయడం జరిగింది తిలక్ వర్మ ప్రజెంట్ ఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి యథావిధి అయితే కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మన మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రియాన్ పరాగ్ మాత్రం అయితే తీసుకోలేదు, బీసీసీఐ మాత్రం అయితే. అసలు ఎందుకని తీసుకోలేదని అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. అదేవిధంగా శివం దుబేను కూడా T20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయినా కూడా అతను కూడా పరిగణనకు తీసుకోవాలి. అసలు జట్టులో కూడా ఎంపిక చేయలేదు. ఇద్దరు ప్లేయర్ని ఎందుకు ఎంపిక చేయలేదో బీసీసీఐ అయితే ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. యథావిధిగా హార్దిక్ పాండ్యా మాత్రం తీసుకోవడం జరిగింది. రింకు సింగ్ అయితే ఫినిషర్ రోల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కరమైన విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని అయితే ఎంచుకోవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్గానే ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఆడిన జట్టుకు ఆల్మోస్ట్ రెస్ట్ ఇస్తారని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి 5 టెస్ట్ మ్యాచ్లు ఆడినా కానీ మరోసారి అయితే T20 జట్టుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. T20 జట్టులో మరి నితీష్ కుమార్ రెడ్డి ఎన్ని మ్యాచ్లు ఆడతారో అయితే చూడాలి. రెగ్యులర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా మ్యాచ్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పూర్తి హార్దిక్ పాండ్యా 5 మ్యాచ్లు ఆడతాడా లేదా అయితే చూడాలి. హార్దిక్ పాండ్యా పక్కన పెడితే నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ లెవెల్లో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ అయితే వైస్ కెప్టెన్ తెలిసిన విషయమే. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమిని అయితే ఎంపిక చేయడం జరిగింది. పేస్ విభాగంలో చూసుకుంటే వీళ్ళు ముగ్గురు అయితే చాలా మంచి ప్లేయర్లు అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా T20 ప్లేయర్ అయిన హర్షదీప్ సింగ్ అయితే యథావిధిగా ఉంటాడు. హర్షిత్ రాణా కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ షమిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని చెప్పుకోవచ్చు. మరి మహమ్మద్ షమి T20 సిరీస్లో ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. మరి చాలా రోజులు ఆల్మోస్ట్ 1 year తర్వాత అయితే మహమ్మద్ షమి అయితే జాతీయ జట్టులోకి అయితే రావడం జరిగింది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి T20లో వచ్చేసరికి. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణో, వాషింగ్టన్ సుందర్లు మాత్రమైతే స్పిన్ విభాగంలో అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా స్పిన్ విభాగంలో 4 ప్లేయర్లు అయితే ఎంచుకోవడం జరిగింది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణో, వాషింగ్టన్ సుందర్ 4 స్పిన్ బౌలర్స్. అదేవిధంగా 3 పేస్ బౌలర్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో 7 ప్లేయర్లు అయితే ఎంచుకోవడం జరిగింది మా బీసీసీఐ మాత్రమైతే. అదేవిధంగా ధ్రువలో వచ్చేసరికి బ్యాకప్ వికెట్ కీపర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సంజు శాంసన్. ఓవరాల్గా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్క్వాడ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల T20 సిరీస్ వచ్చేసరికి జనవరి 22 నుంచి అయితే ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది మన ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జనవరి 25న చెన్నై చెపాక్ వేదిక అయితే సెకండ్ మ్యాచ్ అయితే జరగనుంది. 3వ మ్యాచ్ వచ్చేసరికి రాజ్కోట్ వేదికగా, 4వ మ్యాచ్ వచ్చేసరికి పూణే వేదికగా, 5వ మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి 22న పూణే వేదిక అయితే జరగబోతుంది. మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్లో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 తారీఖు అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఓడిఐ సిరీస్ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓడిఐ జట్టు, అదేవిధంగా ఛాంపియన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ మాత్రమైతే జనవరి 19న ప్రకటించబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. అప్పుడే 2 జట్ల గురించి అయితే అప్డేట్ అయితే రానుంది. మరి చూద్దాం అప్పుడు మన ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించింది, అదేవిధంగా ఓడిఐ సిరీస్ సంబంధించి జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుందని అయితే అప్పటి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా T20 సిరీస్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.